ముందు గంభీర్ విలేకరుల సమావేశం నిర్వహించి అందులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్ ఆడకపోతే అతని స్థానంలో ఇన్నింగ్స్ ను ఎవరు ప్రారంభిస్తారో గంభీర్ స్పష్టం చేశాడు. ఇది మాత్రమే కాదు, రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ మిస్సింగ్ పై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేదు, కానీ మేం పూర్తి పరిస్థితిని త్వరలోనే తెలియజేస్తాం. అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. అయితే సిరీస్ ప్రారంభంలోనే మాకు ప్రతిదీ తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ లేకపోతే యశస్వి జైస్వాల్ తో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి గంభీర్ మాట్లాడుతూ, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ ఉన్నారు కాబట్టి రోహిత్ అందుబాటులో లేకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్ కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాం. ఎంపికలు చాలానే ఉన్నాయి అంటూ తెలిపాడు. ఆస్ట్రేలియా ఏతో జరిగిన రెండవ అనధికార టెస్టుల్లో కేఎల్ రాహుల్, అభిమన్యు భారత్ ఏ తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఇద్దరూ తక్కువ స్కోర్లు చేశారు. ఆ సిరీస్ లోని మొదటి మ్యాచ్ ఆడిన అభిమన్యు 2 ఇన్నింగ్స్ల్లో 7, 12, 0, 17 పరుగులు చేయగా, రాహుల్ తన ఏకైక మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ల్లో 4, 10 పరుగులు చేశాడు. తాజా పరిణామాలకు ముందు రాహుల్ టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే రోహిత్ తప్పుకోవడం అతనిని మళ్లీ ఆర్డర్లోకి ఆడించాలని చూస్తుంది.